ఓం గం గణపతియే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. శివపురాణం 11వ రోజు పారాయణం. గణపతి గణాధిపతి అవ్వడం. పార్వతీదేవి లక్ష్మీ గణాధిపతులకు సమస్త గణాల మీద అధికారం ఇవ్వమని పరమేశ్వరుని కోరుకుంది. ఇంతలో కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులను తనకు సర్వగణాల మీద అధికారాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. శంకరుడు కుమారస్వామితో దేవతా సైన్యానికి ఆధిపత్యం నీకిచ్చాను కదా, రుద్రగణాల మీద ఆధిపత్యాన్ని లక్ష్మీగణాధిపతులకు ఇస్తాను అన్నాడు. శంకరుని మాటని కుమారస్వామి ఒప్పుకోలేదు. చేసేది లేక శంకరుడు కుమారులిద్దరికీ ఒక గొప్ప పరీక్ష పెట్టాడు. కుమారులారా, సర్వగణాధిపత్యాన్ని స్వీకరించడం మహా గొప్ప విషయం కనుక మీరిద్దరూ భూమి మీద ఉన్న క్షేత్రాలన్నిటిని దర్శించి భూమికి ప్రదక్షిణం చేసి తిరిగి ముందుగా ఎవరు నా దగ్గరికి వస్తారో వాళ్ళకి మాత్రమే సర్వగణాధిపత్యాన్ని కొట్టబెడతాను అన్నాడు. ఆ మాట వినగానే గణపతి ఎలుకని కుమారస్వామి నెమలినెక్కి భూ ప్రదక్షిణం కోసం బయలుదేరారు. కానీ గణపతి తన పెద్ద బొజ్జతో ఆ చిన్న ఎలుకనెక్కి త్వరగా తిరిగి రావడం కుదరని పని అని అనుకున్నాడు. తండ్రి నాకు ఆధిపత్యం పొందే శక్తి లేని వాడినైనానే పరీక్ష పెట్టారు అని దిగులు చెందుతుండగా పార్వతీదేవి కుమారుడి దగ్గరికి వచ్చి శ్రీ మహావిష్ణువుని ఉపాయం చెప్పమని అడుగు అని సలహా ఇచ్చింది. గణపతి తల్లి ఆజ్ఞ ప్రకారం మేనమామ అయిన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఉపాయం చెప్పమని అడిగాడు. అప్పుడు గణపతికి విష్ణువు శివపంచాక్షరి మంత్రాన్ని 5 సార్లు చదివి పార్వతీ పరమేశ్వరులకి నమస్కరిస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితంతో పాటు సమస్త తీర్థక్షేత్రాలు స్నానాదులు చేసిన పుణ్యఫలం కూడా లభిస్తుంది అని చెప్పాడు. వెంటనే గణపతి పార్వతీ పరమేశ్వరులను తలుస్తూ వారిని వెనుకవైపు నుండి దర్భాసనం మీద కూర్చుని శివపంచాక్షరి మంత్రాన్ని 5 లక్షల సార్లు జపించి పార్వతీ పరమేశ్వరుల ముందుకొచ్చి నమస్కరించాడు. వాళ్ళిద్దరికీ మహేశ్వరుని కొలువులోనే వాళ్ళంతా గణపతి శంకరుడు పెట్టిన పరీక్ష ఎదుర్కోకుండానే సమస్త గణాధిపత్యాన్ని కోరుకుంటున్నాడు అనుకున్నారు. ఇంతలో కుమారస్వామి సభలోకి వచ్చాడు. తనకన్నా ముందు అన్నగారైన గణపతి ప్రతి క్షేత్రంలోనూ స్నానాదులను పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నట్లుగా చూశాను కనుక నేను ఎక్కడ స్నానం చేయకుండా తిరిగి వచ్చానని చెప్పి తనకన్నా అన్నగారు మహాశక్తి సంపన్నుడని సర్వగణాధిపత్యాన్ని అన్నకే ఇవ్వడానికి ఒప్పుకున్నట్లుగా చెప్పాడు తల్లిదండ్రులకి. ఆది దంపతులు ఒక శుభముహూర్తంలో గణపతికి పవిత్ర నదుల్లో నీటిలతో సర్వగణాధిపతిగా అధికారాన్ని కట్టబెడుతూ పట్టాభిషేకం చేశారు. సమస్త లోకాలు ఆనందించాయి. తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు తనయుడితో కుమార, నిన్ను పూజించే వాళ్ళకి సకల విఘ్నాలు తొలగి సమస్త కార్యాలు అనుకూలంగా ఉండి సిద్ధిని కలిగిస్తాయి అన్నారు. దేవతలంతా గణపతికి అనేక శస్త్రాస్త్రాలన్నింటినీ ఇచ్చారు. ఈ గణపతి చరిత్రను చదివినా చెప్పినా విన్నా సమస్త పాపాలు నశించి సమస్త శుభాలని పొందుతారు. విఘ్ననాశకుని ఎవరెవరు ఏది కోరుకుంటూ అర్చిస్తే అది తప్పక సిద్ధిస్తుంది అని సుతుడు శౌనకాదులకు చెప్పాడు. త్రిపురాసుర సంహారం. శౌనకాదులు సూతుడిని త్రిపురాసుర సంహారం శంకరుడు ఎలా చేశాడో చెప్పమని అడిగారు. సూతుడు శౌనకాదులకు ఇట్లు చెప్పసాగాడు. పూర్వం తారకాసురుడు కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అని. తారకుడు మరణించే సమయానికి తారకుడు భార్య పాతాళ లోకానికి తీసుకెళ్ళి అక్కడ రాక్షసుడి గురువైన శుక్రాచార్యుడి చేత విద్యాభ్యాసం చేయిస్తూ అభిమానాలతో పెద్ద చేసి తన భర్తకు సంబంధించిన విషయాలన్నింటినీ వివరంగా చెప్పింది. తండ్రిని గురించి తెలుసుకున్న కుమారులు 3 మేరు పర్వతంలా నిద్రని అన్నపానాదులని వదిలిపెట్టి బ్రహ్మదేవునికి గూర్చి 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. వాళ్ళ తపస్సుకి బ్రహ్మదేవుడు సంతోషంతో ప్రత్యక్షమై వరాలు ఇస్తానన్నాడు. ఆ 3 అన్నదమ్ములు రథం కాని రథంలో ఎక్కినవాడు విల్లు కాని విల్లుతో బాణం కాని బాణంతో కొడితే తప్ప వాళ్ళకి మరణం రాకూడదని వరం అడిగారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వాళ్ళెవరికి మరణమే రాకూడదని అత్యధికమైన ధనధాన్యాలతో విలసిల్లేటట్లుగాను వరమిమని అడిగారు. అంతేకాకుండా నిరంతరం పరమశివుని యందు భక్తి ఉండేటట్లుగా బంగారం, వెండి, అయస్కాంతాలతో నిర్మింపబడిన పట్టణాల్లోనే వారు నివసించేటట్లు కూడా వరాలను ప్రసాదించమని వేడుకున్నారు. వాళ్ళ కోరికను మన్నించిన బ్రహ్మదేవుడు వాళ్ళకి విశ్వకర్మ చేత వాళ్ళు కోరిన విధంగా పట్టణాలను నిర్మింపజేశాడు. ఆ 3 పట్టణాలకు ఆకాశంలోనే నిర్మించాడు విశ్వకర్మ.
తారకాక్షుడు బంగారం, కమలాక్షుడు వెండి, విద్యున్మాలి అయస్కాంత నగరాల్లో నివసిస్తున్నారు. ఆ 3 నగరాలకే త్రిపురాలు అని పేరు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరబల గర్వంతో వాళ్ళు ముగ్గురు సత్యలోకం నుంచి పాతాళలోకం వరకు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ అన్ని లోకాల్లోనూ అందరినీ వాళ్లకు తోచిన విధంగా బాధిస్తూనే ఉన్నారు. అందరూ కలిసి వాళ్ళ బాధలన్నీ దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. దేవేంద్రాదులంతా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారు. బ్రహ్మదేవుడు అందరినీ విష్ణుమూర్తి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళందరి బాధలను వివరంగా చెప్పాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మాదులతో త్రిపురాసులను పరమేశ్వరుని అయందు అపారమైన భక్తి తపోనిష్టలు కలవాళ్ళు కనుక వాళ్ళను శక్తిహీనులను చేయాలి, అజ్ఞానులుగా మార్చాలి అని నిర్ణయించుకున్నట్లుగా చెప్పాడు. దానికి మూలంగా శ్రీ మహావిష్ణువు బౌద్ధ మతాన్ని పుట్టించాడు. కానీ బౌద్ధ మత గ్రంథాలను ఏర్పాటు చేసి బుద్ధుని అతని శిష్యులను సృష్టించాడు. త్రిపురాసురులని జ్ఞాన భక్తి కర్మశూన్యులుగా తయారు చేయమని వాళ్ళని త్రిపురాలకి పంపించాడు. అదంతా చూసి బ్రహ్మేంద్రాదులు నిశ్చింతంగా వెళ్ళారు వాళ్ళ నివాసాలకి. బౌద్ధ సన్యాసులు త్రిపురాల్లో జనులకి బౌద్ధ మతాన్ని ప్రబోధిస్తూ ఆ నగరాలకి దగ్గరలో నివసిస్తున్నారు. అప్పుడు విష్ణుమాయ త్రిపురాసురులను ఆవహించింది. అందుకని వాళ్ళు బౌద్ధులు బోధించిన కర్మ బంధరాహిత్యమైన బోధనలే సంపూర్ణ సత్య విషయాలని తెలుసుకొని బౌద్ధ మతాన్ని అవలంబించడానికి సిద్ధపడ్డారు. త్రిపురాసురులు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి అహింసయే పరమధర్మం అని నిర్ణయించుకొని వారి ప్రజలతో సహా అందరూ కర్మశూన్యులై నిత్యం చేయవలసిన పనులన్నింటినీ వదిలిపెట్టి అజ్ఞానంతో పుణ్యకాలాలయందు ఆసక్తి లేకుండాయే కాక ద్వేషాన్ని కూడా పెంచుకొని వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తింపజేయడం వల్ల చాలా కాలంగా సంపాదించుకున్న పుణ్యం కాస్త ఖర్చయిపోయింది. ఇదే తగిన సమయం అని నిర్ణయించుకున్నాడు శ్రీహరి. భూమినే రథంగా, సూర్యచంద్రుల్ని ఆ రథానికి చక్రాలుగా, మేరు పర్వతాన్ని ధనస్సుగా, ఆదిశేషుని త్రాడుగా చేసుకొని శ్రీమన్నారాయణుడు తనను తానే నారాయణాస్త్రంగా చేసుకుని ఈశ్వరుని రథంలో ఎక్కించి ఆ త్రిపురాలను బాణాలతో కొట్టి కాల్చిపారేశాడు. సమస్త లోకాల వారులంతా ఆనందించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు బుద్ధుడితో, కలియుగం మొదలైనాక నీ ఇష్ట ప్రకారం ప్రవర్తించు, కలియుగం పూర్తయ్యే వరకు నువ్వు పాపాలు చేసే వాళ్ళ దగ్గర ఉండు అన్నాడు. బ్రహ్మాది దేవతలు వాళ్ళ నివాసాలకి తిరిగి వెళ్ళారు. త్రిపురాలు అంటే మానవుని జీవితంలో గడిచే ఒక రోజులో అతడు పొందే అవస్థలు. అవి జాగ్రత్త అంటే మేలుకొని ఉన్నప్పుడు చేసే లోక వ్యవహారం, స్వప్న వ్యవహారంలో జరిగిన సన్నివేశాలు, అంతకు ముందెన్నడూ జరిగిన విషయాలను స్ఫురణకు తెచ్చుకొని తీసుకొచ్చి మనసే సృష్టించి చూపించే మరో ప్రపంచం. సుప్తిషు అంటే గాఢ నిద్రలో ఉండడం, హాయిగా ఉందండి అంటూ ఉంటాం మనం. అదే జీవుడు పరమేశ్వరుడితో తనకు తెలియకుండా కలిసే స్థితి. ఈ 3 అవస్థల్లో జరిగే వాటిని చూస్తూ ఉండేవాడే పరమాత్ముడు. ఈ 3 అవస్థల్ని మానవుడు లేకుండా చేసుకోవడమే త్రిపురాసుర సంహారం. ఆ స్థితిని పరమేశ్వర అనుగ్రహంతో మాత్రమే సాధించగలం. అతని అనుగ్రహమే బాణంతో ఆ 3 అవస్థలను దాటి పరమాత్మ స్వరూపంలో ఐక్యం కావడమే త్రిపురాసుర సంహారంలోని ఆంతర్యం. మహర్షులారా, ఈ కథని చదివినా విన్నా సమస్త దుఃఖాలు నశించి ఆనందాన్ని పొందుతారని చెప్పాడు సూతుడు సౌనకాదులతో. జలంధరుడి చరిత్ర. సౌనకాది మహర్షులు సూతుని జలంధరుని గురించి వివరంగా చెప్పమని అడిగారు. పూర్వం హిరణ్యకశపుని కుమారుడైన అగ్నిజిహునికి సుకారుడనే కుమారుడు ఉండేవాడు. అతడు తన తపశక్తితో దేవతలు, రాక్షసులు, నాగులు, మానవులు మొదలైన వారి వల్ల తనకు మరణం రాకుండా, ఆయుధాలేవి ప్రయోగించినా వాటి వల్ల కూడా మరణం రాకుండా నీటి అడుగు భాగంలో నివసించేటట్లుగాను బ్రహ్మదేవుడి వల్ల వరాలు పొందాడు. నీటిలో ఉంటూనే స్వర్గంలో నుంచి దేవేంద్రాదులను తరిమేసి స్వర్గాన్ని తన ఆధీనం చేసుకున్నాడు. పరమేశ్వరుడితో యుద్ధం చేయాలనుకుని జలంధ్రుడు కైలాసానికి వెళ్ళాడు. శివుడు కైలాసం నుంచి పారిపోయి మానస సరోవరానికి వెళ్ళాడు. జలంధ్రుడు వైకుంఠానికి కూడా వెళ్ళి శ్రీ మహావిష్ణువు మీదకు కూడా తందయాత్ర చేశాడు. విష్ణువు కూడా మానస సరోవరానికి వెళ్ళాడు. ఎంత వెతికినా వాళ్ళిద్దరూ కనపడలేదు. ఒడ్డుకొచ్చి కూర్చుని చివరికి వాళ్ళతో యుద్ధానికి సిద్ధపడ్డాడు.
శివకేశవులిద్దరూ ఆయుధాలను మార్చుకొని యుద్ధం చేసి జలంధరుణ్ణి 2 ముక్కలుగా నరికేశారు. జలంధరుడి బాధ నుండి బయటపడ్డామని లోకాలన్నీ ఆనందించాయి. దేవతలంతా శివకేశవుల మీద పూలవాన కురిపించారు. ఈ జలంధర వృత్తాంతాన్ని విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు అందరూ ఆపదలను తొలగించుకొని సంతోషాన్ని పొందుతారు అని చెప్పారు మహర్షి. తర్వాతి భాగం నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.